जरूरी ऐलान एंड गोल्डन अपॉर्चुनिटी फॉर फ्रेशर्स, द जॉब एक्सपो। इंडिया ने फिर एक बार नून कंपनी डिलीवरी राइडर्स का वॉक इन क्लाइंट इंटरव्यू ऑर्गेनाइज्ड किया। हाई जॉब सीकर्स के लिए दुबई में जॉब यानी एम्प्लॉयमेंट वीसा का सुनहरा मौका। इंटरव्यू डेट 20 सितंबर 2024 फ्राइडे को उनके ऑफिस लोकेशन पर होगा। डिटेल्स के लिए दिए गए नंबर्स पर कॉल करें। थैंक यू। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। हुजूराबाद में बी कौशिक रेड्डी एमएलए पर जो बीआरएस के हैं हमला किया गया है। अब हमला इसलिए किया गया है, कौशिक रेड्डी ने बीआरएस से निकले हुए एमएलए को ये कह रहे हैं साड़ी पहन लो, चूड़ियां पहन लो। अब ऐसी बातें करेंगे तो ऐसा तो होगा ही इनके साथ। इसी को लेकर हरीश राव ने धरने पर बैठा था और पुलिस ने इन्हें गिरफ्तार कर लिया। आइए देखते हैं ये रिपोर्ट।
ఈ సంస్కారం నేను నేర్పలే ఈ సంస్కారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేర్పిర్రు. అదే కరెక్ట్ అని నేను అనుకున్నా. రేవంత్ రెడ్డి గారు కూడా మా కేటీఆర్ గారు అన్నారు కదా, చీరలేసి చీర కట్టుకొని గాజులు వేసుకొని ఆడ బస్సు ఎక్కువ అని అన్నది రేవంత్ రెడ్డి గారు కాదా? మరి రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ హెడ్ అన్నప్పుడు గవర్నర్ తర్వాత తనే కాబట్టి తను మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అన్నా కనిపించింది. ఆయన నేర్పించిన సంస్కారం ఇది, నేను నేర్చిన సంస్కారం కాదు. దిస్ ఇస్ రేవంత్ రెడ్డి గారు నేర్పించిన సంస్కారం. కౌశిక్ రెడ్డి ఒక బ్రోకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా ఉన్నాడు. ఈ పార్టీలో చేరినప్పుడు ఢిల్లీలో ఉండి బాత్రూమ్ నుంచి ఫోన్ మాట్లాడడానికి ఏం జరిగింది ఏంటనేది అసలు ఎంత పాగలగాడంటే గాంధీ, అసలు ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఎట్లా గెలిచిండో, ఈ షేర్లింగం పెళ్లి ప్రజలు ఆయనకి ఎట్లా ఓట్లు వేసిరో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు గాంధీ గారికి తెలియంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే 5 ఎమ్మెల్యేలు కదా అన్నాడు. నేను 10 మంది ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకొని వస్తా? నంబర్ 1 ఆయనకి హిస్టరీ తెలియదు కావచ్చు. పోయి నీ రేవంత్ రెడ్డిని అడుగు, కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏం సాయం చేసిండు అనేది నీ రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. నీ రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఎట్లయిండో నీ రేవంత్ రెడ్డిని అడుగు, ఒక్కసారి చెప్తాడు. నీకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఇక్కడోని కాదు కదా, ఎక్కడి నుంచో వచ్చినోని కదా. సో నీకు తెలంగాణ చరిత్ర ఎక్కువ తెలియదు, కాంగ్రెస్ పార్టీ చరిత్ర నీకు అసలే తెలియదు. ఒక్కసారి నీ రేవంత్ రెడ్డిని పోయి ఒక్కసారి నువ్వు అడుగు, కౌశిక్ రెడ్డి నీకు ఏం సాయం చేసిండు పిసిసి ప్రెసిడెంట్ కావడానికి అనేది రేవంత్ రెడ్డిని అడుగు. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారికి 25 కోట్ల రూపాయలకి అమ్ముడుపోయింది. ఆ రోజు ఆయననే బాజాబ్తు ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ, మీరు రికార్డ్స్ తీయండి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వండుకుంటూ ఏబిఎన్ ఇంటర్వ్యూలో బీజేపీ క్యాండిడేట్ అయిన ఈటల రాజేందర్ గెలుస్తాడని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు. రేవంత్ రెడ్డి గారు అమ్ముడు వేయండి తప్పితే నేను అమ్ముడు పోలేదు. నువ్వు రేవంత్ రెడ్డి గారు మోసం చేసిరు. రెండోది, ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీకి అండగున్న కౌశిక్ రెడ్డి గొప్పోడా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి పార్టీలు మారిన గాంధీ గొప్పోడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బ్రోకర్ ఎవరు? ప్రజలు నిర్ణయించుకుంటారు బ్రోకర్ ఎవరని. దిస్ ఇస్ క్లియర్. Germantown Multi Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वर्ल्ड एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी. डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए. जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद. खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की. 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले. 7H न्यूज.